డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళు తొలగించడానికి ఏ ఏ పద్ధతులు ఉన్నాయి? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు ఎలా ఉంటాయి అనేది చాలామంది తెలియకపోవచ్చు, కొంతమంది తెలియవచ్చు. కానీ మెజారిటీ ఏమనుకుంటారంటే ఒక చిన్న పుట్నం కానీ, ఒక బఠానీ సైజులో కానీ, లేకపోతే నువ్వుల్లా కానీ అలా ఉంటాయి అనుకుంటారు. కానీ మేము చూసే స్టోన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, ఊహించే విధంగా షేపులు తీసుకుంటాయి. ఇక్కడ చూద్దాం. ఈ ఇమేజ్లో ఇది చూపిస్తున్న అల్లం కాదండి, ఇది కిడ్నీ స్టోన్. దీన్నే స్టాగ్ హార్న్ స్టోన్ అంటారు. స్టాగ్ అంటే ఒక జింక. ఆ జింకకి కొమ్ములు బాగా బ్రాంచ్డ్ ప్యాటర్న్ ఉంటాయి, ఆ శాఖల్లో ఉంటాయి కాబట్టి దాని పేరు స్టాగ్ హార్న్ స్టోన్ అని పెట్టారు. ఇలాంటి స్టోన్ ఉంటే 80% రాదండి. ఒక 8 మిల్లీమీటర్ స్టోన్ ఉంటే పాస్ చేసే అవకాశం ఉందని పుస్తకాల్లో రాసింది. కానీ పేషెంట్ చాలామంది 6 మిల్లీమీటర్ కూడా అవసరాలు పడుతుంటారు. పర్లేదు, మనం కొంత ట్రైల్ ఇస్తాం, రాకపోతే దాన్ని లేజర్తో తీసేయచ్చు. ఇంత పెద్ద స్టోన్ ఉంటే ఇది 80% రాదండి. ఎందుకంటే కిడ్నీ గొట్టంలో ఇరుక్కుపోతుంది, బయటకు రాదు. ఉన్న కొద్దీ ఇన్ఫెక్షన్ తప్ప పేషెంట్కి 80% బయట రాదు. ఇది చూద్దాం. ఇది ఇంకో టైప్ ఆఫ్ స్టోన్. ఇది కూడా స్టాగ్ హార్న్ స్టోనే. కిడ్నీ లోపల ఉన్నటువంటి 3 గదులు ఉంటాయండి. ఇది అప్పర్ క్యాలిక్స్, ఇది మిడిల్ క్యాలిక్స్, ఇది లోవర్ క్యాలిక్స్. ఇది పెల్విస్ అండి, బయటకు వచ్చే దారి ఇలా ఉంటుంది. ఆ మొత్తం కిడ్నీని బ్లాక్ చేసేటువంటి స్టోన్ ఇది. ఇది కూడా స్టాగ్ హార్న్ స్టోనే. ఈ స్టోన్ తీయడానికి పద్ధతులు వేరు, చిన్న స్టోన్స్ ఉంటే తీయడానికి పద్ధతులు వేరు. చూడండి, ఇది కిడ్నీ. కిడ్నీలో ఉన్నటువంటి అమెరికా మొత్తం స్టోనే ఉంది. యాక్చువల్ కిడ్నీ ఇన్సైడ్ షేప్ తీసుకుంటే ఇలా ఉంటుంది. సో వీటిని తీయడానికి అనేక విధాలుగా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్న రంధ్రం వేసామనుకోండి పై భాగం వస్తుంది, కిందిది రాదు. కింద రంధ్రం వేసామనుకోండి కిందిది వస్తుంది, పైది రాదు. కాబట్టి వీటికి మల్టిపుల్ హోల్స్ వేసి తీయాల్సి వస్తుంది. స్టాగ్ హార్న్ స్టోన్ తీయడానికి ఎలా చేస్తాం చూడండి. ఇది ఎల్లో కలర్ స్టోన్ అనుకుందాం. ఈ విధంగా బ్రాంచ్ ప్యాటర్న్ ఉంది. పేషెంట్ని బోర్లా పడుకోబెట్టి వీపు భాగంలో చిన్న రంధ్రం వేస్తాం. ఆ రంధ్రాన్ని పెద్దగా వెడల్పు చేసుకుంటూ స్టోన్ దగ్గరికి వెళ్ళిపోతాం. స్టోన్ లేజర్ ద్వారా పగలగొడతామండి. దాన్ని డ్రిల్ చేస్తే ఇసుకలాగా అవుతుంది. ఆ ఇసుక మళ్ళీ ఇదే హోల్లోంచి తీసేస్తాం. మేమే ఫోర్సెప్తో పట్టుకోవచ్చు, బాస్కెట్తో పట్టుకోవచ్చు, కొన్ని ఏమో వాటర్తో బయటకు వచ్చి సక్షన్ చేస్తే బయటకు వచ్చేస్తాయి. అలా ఇది ఇక్కడ చేసిన తర్వాత ఈ పైప్ దొరకదు కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో హోల్ వేసుకుంటామండి. అప్పర్ క్యాలిక్స్ ఇంకో హోల్, దాని ద్వారా వచ్చిందంత తీస్తాం. ఇది రాలేదనుకోండి, ఇది వస్తుందో ట్రై చేస్తాం, కానీ రాదు, అంత అక్యూట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి దీన్ని తీయడానికి 3 రంధ్రాలు వేసి తీసినటువంటి పేషెంట్ కూడా ఉన్నారు. కాబట్టి స్టోన్ సైజును బట్టే ఉంటుంది. ఇది ఒక స్టోన్ అండి, చూడడానికి ఒక కళాఖండం లాగా ఉంది, ఏదో శిల్పం కూడా లాగా కూడా ఉంది. కానీ ఇది కిడ్నీలో ఉన్నటువంటి స్టోనే. కంప్లీట్ స్టోన్ ఫిల్ అయిపోయింది, కిడ్నీ పనిచేయడం మానేసింది. ఇది ఇంకొక స్టాగ్ హార్న్ స్టోన్. ఇది చూస్తే చూడండి, దీనికి కూడా ఎవరైనా చూస్తే ఇది అల్లం అనుకుంటారు. కానీ కిడ్నీ స్టోన్ ఎప్పుడు తెలుస్తుంది? మేము కిడ్నీ ఆ పేషెంట్ చేతిలో పెడితే ఇంత నాలో ఉందా, 4-5 నుంచి నాకు తెలియదు, ఏదో అప్పుడప్పుడు నొప్పి వచ్చింది కానీ నేను నెగ్లెక్ట్ చేశాను అని చెప్పి. సో ఇవన్నీ యావరేజ్గా 8 to 10 years ఉంటాయని, అయినా సరే పెద్దగా నొప్పి కలగజేయవు కాబట్టి పెద్దదయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత చూద్దాం. చిన్న స్టోన్ అనుకుందాం, దానికి బయట నుంచి కిరణాలు పంపించే ఛాన్స్ ఉందండి. అంటే బయట నుంచి ఒక షాక్ ప్రోబ్ ఉంటుంది, దాని ద్వారా కిరణాలు పంపించినాక దాని ఫోకల్ పాయింట్ ఇక్కడ స్టోన్ మీద పెడతామండి. పెట్టినప్పుడు ఇంటెన్స్ షేరింగ్ ఫోర్సెస్ వస్తాయి, ఆ స్టోన్ బొంబార్డ్ అవుతుంది, పొడి అయిపోతుందండి. ఆ పొడి మెల్లగా మూత్రంలోంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఎవరికి చేస్తామంటే 2 centimeter కంటే చిన్నదిగా ఉంటే బయట నుంచే చేయొచ్చు. ఇందులో నీడిల్ పంక్చర్ లేదు, అనెస్థీషియా లేదు, కేవలం బోర్లో పడుకోవాలి, లేక వెళ్ళకెళ్ళి పడుకోవాలి. మా ప్రోబ్ ఆ పొజిషన్ బట్టి దాన్ని సెట్ చేస్తాం. ఆ వచ్చిన ఇసుక అనేది రోజువారీ కొంత మూత్రం వస్తుందండి, మూత్రం లోపల ఇసుక వస్తుంటుంది, ఆ ఇసుకని పట్టుకోమని చెప్తాం. మొత్తం ఇసుక తెచ్చి ఇవ్వాలి. తర్వాత ఎక్స్రే చేసి చూస్తే మొత్తం పౌడర్ వచ్చేసిందంటే అప్పుడు ట్రీట్మెంట్ కంప్లీట్ అయినట్టు. ఇందులోనే అనేక విషయాలున్నాయండి. కొంతమందిలో ఆ స్టోన్ తీసిన దాంట్లో మీకు ఒక 60 నిమిషం చూపిస్తాను. ఒక అమ్మాయి 18 సంవత్సరాల అమ్మాయి అండి. ఆమె క్లాసులో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వాష్రూమ్కి వెళ్తా అని టీచర్ గారిని అడుగుతుంది. ఎన్నిసార్లు పోతున్నావు అమ్మాయి, ఏం చేస్తున్నావు లోపలికి పోయి అంటే, లేదంటే మూత్రం మళ్ళీ నాకు వస్తుందని. ఆమె రిఫర్ చేసింది ఎందుకంటే పదే వెళ్తుంది, అసలు అటెంటివ్గా లేదు క్లాస్లో అని పంపించాను మా దగ్గరికి. మేము అడిగితే నాకేం ప్రాబ్లం లేదండి, మా టీచర్ గారు పంపారు తప్పితే నేను కొన్ని ఎక్కువసార్లు వెళ్తాను. ఎక్స్రే చూసినాక ఇలా ఉందండి. ఎక్స్రే లోపల ఇంత పెద్ద స్టోన్ ఉంది. ఈ ఫస్ట్ మేము చూస్తే మేము కూడా నమ్మలేదు, ఇంత పెద్ద స్టోన్ ఈమెకి ఎందుకు ఉంటుందని. షీ వాజ్ యంగ్ గర్ల్, ఏమి కంప్లైంట్ చెప్పట్లేదు, మంచి స్టూడెంటే. మరి దీని ఎందుకు ఇలా ఉందంటే, నాకు గట్టిగా ఉందండి పొట్ట దగ్గర, బొడ్డు కింద ఉంటుంది, నేను గట్టిగా ఆడుకుంటుంటాను దాంతో, లెఫ్ట్ పుష్ చేస్తే రైట్కి వెళ్ళిపోతుంది, రైట్ పుష్ చేస్తే లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇది చిన్నప్పటికి కూడా నాకు తెలుసు అని చెప్పిందండి ఆమె. ఇది స్టోన్ అమ్మా, దీన్ని తొలగించాల్సి వస్తుంది. ఈమెకి ఎందుకు పదే మూత్రం వస్తుందంటే బ్లాడర్ మొత్తం స్టోన్తో నిండిపోయింది. ఆమె మూత్రం ఉండటానికి అసలు ప్లేస్ లేదు. మొత్తం స్టోనే ఉంటే ఆమె కెపాసిటీ ఎంత, 500 ml అనుకుందాం. స్టోనే 500 ml ఉంది కాబట్టి ఆమెకు ఒక 5 ml 2 ml ఒక 5 minutes ఒకసారి మూత్రం పోయాల్సి వస్తుంది. ఎంత పోస్తుంది? ఒక స్పూన్ అంత మూత్రం పోస్తుంది. సో దీన్ని స్టోన్ తీస్తామని చెప్పాం.
పేరెంట్స్ అగ్రి అయ్యారు, దాన్ని తొలగించామండి. ఈ స్టోన్ ఇది 13 సెంటీమీటర్లు ఉందండి రౌండ్గా. దీని వెయిట్ 2550 గ్రాములు, అంటే 2.5 కిలోస్ దాటింది. ఇంతటి స్టోన్ ఆమెలో ఉందని ఆమెకు తెలియకపోయినా స్టోన్ ఉంటే కూడా పెద్ద నష్టం లేదు అని అనుకుందామే. దీన్ని మేము లండన్కి పంపించామండి, ఇంత పెద్ద స్టోన్ ఉంటుందని. పంపిస్తే వాళ్ళు ఈ ఫోటోస్ సరిపోవు, మాకు స్టోనే పంపమని చెప్పారు. ఆ స్టోన్ పంపాము, దాన్ని కట్ చేసి చూసుకున్నారు వాళ్ళు. చూసుకొని దానికి క్వాలిటీ కార్డ్ ఇచ్చారండి. ఇక్కడ చూద్దాం, ఒక స్టోన్ని తొలగించాలి అంటే కీహోల్ సర్జరీ అంటారు. పేషెంట్ బోర్లో పడుకున్నారండి. ఇక్కడ నేను ఇక్కడ చూస్తున్న మాస్క్ వేసుకుని ఇది నేను, మా ఎక్స్రే టెక్నీషియన్ ఇక్కడ ఉన్నాడు, మా అసిస్ట్ చేసే సిస్టర్ ఇక్కడ ఉన్నారు, అనస్థీషియా డాక్టర్ ఇక్కడ ఉన్నారు, పేషెంట్ బోర్లో పడుకున్నారు. ఇది నడుము భాగం. ఇక్కడ రంధ్రం వేసి మేము అందరం ఒక సైడ్ చూస్తున్నాం. ఇదేంటంటే మా స్క్రీన్ మీద కనబడుతుందండి. అంటే మనం కరెక్ట్గా కిడ్నీలోకి వెళ్ళామా, స్టోన్కి రీచ్ అయ్యామా, స్టోన్ పగలగొడుతున్నామా, స్టోన్ కదిలిందా, మొత్తం అయిపోయిందా, ఇవన్నీ తెలుసుకునేటువంటి అవకాశం దానికి ఉంది. అదే పర్క్యూటేనస్ నెఫ్రోలిథోట్రిప్సీ, పీసీఎన్ఎల్ అంటామండి. దీనిలో చేసే టెక్నాలజీ చూద్దాం. ఇది కిడ్నీలో స్టోన్ అనుకుందాం, గ్రే కలర్ది. మేము చిన్న తీగలాంటిది మా ఫస్ట్ నీడిల్ వేస్తాం. ఆ నీడిల్ మెల్లమెల్లగా పెద్దది చేసుకుంటాం. ఆల్మోస్ట్ ఎంత ఉంటుందంటే ఒక పెద్ద బాల్ పెన్ ఎంత ఉంటుంది, దాని డయామీటర్ అంత స్కోప్ ఉంటుంది మాది. అది పంపిస్తాం. పంపించిన తర్వాత ఇక్కడ చూస్తే ఎక్స్రే ద్వారా ఎవ్రీ మినిట్ చూసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే స్టోన్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం, కరెక్ట్గా లోపలికి వెళ్ళామా లేదా అని చెప్పి. ఒకసారి స్టోన్ దొరికింది అనుకోండి, ఇక్కడ స్టోన్ కనబడ్డది మాకు, ఎండోస్కోప్ ద్వారా చూస్తున్నాం. ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్న స్టోన్, దానిపైన మనం లేజర్ ఫైబర్ పంపిస్తాం. ఇక్కడ చూడండి, ఎండోస్కోప్లోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా మనం బ్రేక్ చేస్తే ఆ పౌడర్ అంతా బయటకు వచ్చేస్తుంది. విజన్ క్లియర్గా ఉండాలండి, ఎందుకంటే మేము కిడ్నీలోకి వెళ్తున్నాము, బ్లీడింగ్ అవుతుంటే మనం చేయలేం. కాబట్టి క్లియర్గా ఉంటే అందులో స్టోన్ కనబడుతుంది. ఆ స్టోన్ని బ్రేక్ చేసేటువంటి ఎనర్జీ మా దగ్గర ఉంటుంది బయట. దాని ద్వారా చేస్తుంటే ఇక్కడ చూడండి, ఇది ఒక స్టోన్, దాని పై భాగం అంతా కూడా పసుపుగా ఉంది, లోపల భాగం అంతా బ్లాక్గా ఉంది. ఇది చాలా హార్డ్ స్టోన్. సో ఆల్మోస్ట్ 6 సెంటీమీటర్లు ఉందండి ఇది. దాన్ని బ్రేక్ చేస్తూ మాకు 3 గంటలు అయింది. అంత టైం అయినప్పటికీ కూడా కీహోల్ ద్వారా అవుతుందంటే త్వరగా రికవరీ ఉంటుంది. ఒక మేజర్ ఆపరేషన్ చేసే కంటే కూడా చిన్న రంధ్రం ద్వారా చేస్తుంటే పేషెంట్కి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, త్వరగా రికవరీ ఉంటుంది. మేము చేసిన రంధ్రము ఒక 3-4 డేస్లో మానిపోతుంది, చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే స్టోన్ ఉంటే తర్వాత చూసుకుందాం అనుకోకూడదండి. ఆ స్టోన్ వల్ల ఎంత డేంజర్ ఉంది అనేది మేము చెప్తాం. స్టోన్ ఏదైనా సరే ఒక 10 మిల్లీమీటర్ దాటిందంటే రియల్ ప్రాబ్లమే. ఇక్కడ నుండి లేజర్ ప్రోబ్ టచ్ చేస్తున్నాము, టచ్ చేసిన కొద్దీ అక్కడ రంధ్రాలు పడుతుంది, స్టోన్ పౌడర్ అవుతుంది. పౌడర్ని మేము తొలగించవచ్చు, ఒక ఫోర్సెప్ ద్వారా తొలగించవచ్చు, లేకపోతే సక్షన్ చేస్తే కూడా ఆ పౌడర్ వచ్చేస్తుంది. మొత్తం పౌడర్ బయటకు రావాలండి. ఎందుకంటే మేము ఏ సర్జరీ చేసినా కంప్లీట్గా తీసారా లేదని పేషెంట్ అడుగుతుంటారు. వాళ్ళకు పోస్ట్ ఆపరేటివ్ ఎక్స్రే అంటే సర్జరీ అయినా ఒక ఎక్స్రే ఇస్తాం, కంప్లీట్ తీసామండి మీకు లోపల రాయలేదని చెప్పి. తర్వాత వచ్చినటువంటి ఆ పలుకుల్ని ఎగ్జామిన్ చేస్తాం, ఎందుకంటే ఆ రాళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. స్టోన్స్ కూడా 4 రకాలు ఉంటాయి. ఒకటి ఆక్సిలేట్ స్టోన్ అని, ఒకటి యూరిక్ యాసిడ్ స్టోన్ అని, ఒకటి స్టెరాయిడ్ స్టోన్ అని, ఒకటి సిస్టైన్ స్టోన్ అని. సో ఈ అన్నిటి లోపల వాళ్ళది ఏ స్టోన్ అని తెలిస్తే స్పెసిఫిక్ ప్రికాషన్ చెప్పచ్చు. తద్వారా భవిష్యత్తులో మళ్ళీ స్టోన్ రాకుండా కాపాడుకునే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటాయి.